హీరో జోక్యం ఎక్కువైపోయింది. దానివల్ల సీన్లు సన్నివేశాలు అన్నీ మారిపోయాయి. ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తున్నారు డైరెక్టర్గా. లేకపోతే డైరెక్టరే మన మాట వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు తీసాడు, మనం చెప్తుంటే ఇక్కడ వినలేదు అని చెప్పి ఈ మధ్య కూడా చిన్న చిన్నవేవో చుట్టుపక్కల బయటకు వచ్చాయి. ఎందుకు అది పబ్లిక్ అయింది కాబట్టి నేను రిఫర్ చేయగలను మీకు అది. ఎందుకంటే మన హరీష్ శంకర్ గారు అండ్ చోటకే నాయుడు గారు మధ్య అది అలాంటి వాటికి ఏమి రైట్ షేప్ అప్ ఇవ్వడానికి ఏం లేదండి. అది అసలు అంత డీప్ గా అదేం కాదు. అది తనకి షార్ట్ కంపోజిషన్ ఇలా కావాలి, నేను చెప్పింది నాకు ఇలా కావాలంటే 2 types ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒకళ్ళు మన కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు, నేను చెప్తే తీసుకుంటారు, కానీ తనకేం కావాలో అది చేస్తే అలా చేసి ఇచ్చేసాను అంతే అన్నది, అంతే తప్ప అందులో ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు కదా. ఇంకోసారి ఏం ఇన్సిడెంట్ జరిగింది తెలియదు మన హరీష్ శంకర్ గారు. అదే చూసాను వాట్సాప్ లో మీడియాకి కూడా పంపించారు కదా. అందుకేతం ఎస్టాబ్లిష్డ్ యూట్యూబ్ లో తను చెప్పిన వెర్షన్ లో చోట అన్నది అదే, ఈ మాటలే అన్నాడు, అదే ఉంది ఇన్ జనరల్ గా. తర్వాత అది ఎప్పుడుదో అది, మరి ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు మనకి. అదేలేండి, దానికి సంబంధించి అంటే అవన్నీ ఓపెన్ అప్ అయ్యి కొత్త ఇంటర్వ్యూలో ఏమన్నా చోటా గారు ఏమన్నా తిట్టాడా, హరీష్ ని ఏమన్నా విమర్శించాడా ఇంకో రకంగా అనేది ఏమి మాకు యూట్యూబ్ లో ఎక్కడ కనపడలా. అదే అప్పుడు ఆ పాత ఇంటర్వ్యూలో అయితే జరిగింది ఇది. హరీష్ శంకర్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అంటే తను ఇద్దరి మధ్య ఉన్న చనువు ఎలాంటి తెలియదు. అదేలేండి, హరీష్ అనేవాడు ఏంటో ఉన్నాడు, తనకి ఇలా కదా అలా కదా అనేవాడు, కావాల్సినట్టు తీసిచ్చి అనేది చెప్పాడు. అది అవునండి, మేము విన్నది, మేము చూసింది అదే. అదే హరీష్ ది ట్విట్టర్ లో పెట్టగానే మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో ఏమన్నా చోట తను ఏమన్నాడని చూస్తే అది తప్ప ఇంకేమి లేదండి. ఇంకా అంటే మీడియాకి రాంది ఏమన్నా ఇద్దరి మధ్య ఏమని తెలియదు మనకి. అదేలేండి, బట్ మనకి చాలా పనులు ఉంటాయి కదా సార్. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తేనే దాని మీద తీసుకేసుకుంటాం. ఇంకా బయట ఏం జరిగింది అనేది దాని మీద ఫోకస్ ఉండదు. మీరు నువ్వేమన్నావు అని ఎవరైతే న్యాయం చేయాలని వస్తారో వాళ్ళ కోసం ఆలోచిస్తుంది తప్ప బయట చాలా మాట్లాడుకుంటారు, అన్ని మనం పట్టించుకోం. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా చాలా డెలికేట్ జాబ్స్ కదండి ఒక డైరెక్టర్ కి, హీరోకి. మనకు వచ్చే కంప్లైంట్స్ క్లియర్ చేయడానికి చాలా టైం స్పేర్ చేయాలి. కంప్లైంట్స్ ఎక్కువ కొద్దీ కమిటీ మెంబర్ల టైం అంతా దానికే ఫోకస్ చేయాల్సి వస్తుంది. అవునండి, కోర్టులో కూడా జడ్జిమెంట్ల కోసం వెయిట్ చేస్తున్న కేసులు చాలా ఉంటాయి. అలాగే అలాగే మీకు చాలా ఉంటాయి. అంతే.